బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. హామీలు అమలు చేయకుండా మోసం చేశారంటూ 36 గంటలు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, 18,000 కోట్ల రూపాయల ఉద్యోగులు ఉపాధ్యాయుల సొమ్ము ప్రభుత్వం వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు పలుచోట్ల ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. విజయవాడలో చలో విజయవాడకు పిలుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘాలను అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఈరోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో 36 గంటల నిరసనకు అలాగే ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూటీఎఫ్ కార్యాలయం నుంచి అదేవిధంగా ఎవరు కూడా బయటికి రాకుండా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు భారీగా మార్గం మొత్తం కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ధర్నాకి అనుమతి లేనందువల్ల ఎవరు బయటకు వచ్చి అరెస్ట్ చేస్తామంటూ కూడా హెచ్చరికల నేపథ్యంలో యూటీఎఫ్ ప్రతినిధి కూడా తీవ్రస్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిర్బంధంగా అదే ప్రాథమిక హక్కులను భంగం కలిగించే విధంగా కాలు రాస్తుందంటూ తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్న పరిస్థితి. అయితే ఈరోజు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు అంశంపై మనతో యూటీఎఫ్ ప్రతినిధులు చాలామంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ విధంగా పిలుపునడానికి కారణం ఏంటి? ఏ విధంగా పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? మేమేమి లేని విషయాలకు గొంతెమ్మ కోరికలకు మేము పిలుపులు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రావడానికి ముందర గత ప్రభుత్వం ఇన్ టైంలో ఏది ఇవ్వలేదు. మేము రాగానే పిఆర్సీ ఇస్తాము, సకాలంలో డిఏలు ఇస్తాము, రాయితీలు ఇస్తాం, అన్ని బకాయిలకు చెల్లిస్తాం, మీకు ఏది కూడా ఎక్కడా లోటు లేకుండా చేస్తామని చెప్పారు. పిఆర్సీ ఇచ్చారు, డిఏలు ఇచ్చారు, కానీ పిఆర్సీకి సంబంధించిన కానీ డిఏలకు సంబంధించిన బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. అలాగే ఉద్యోగులు దాచుకున్నటువంటి పిఎఫ్, ఏపీజీఎల్ఐ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ కూడా దాదాపు సంవత్సర కాలం నుంచి ఎవరికి ఇవ్వలేదు. 2 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు అనేటువంటివి ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి, అట్లాగే ఆర్థిక శాఖ అధికారులకి అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. 27వ తారీఖున గత నెల 27వ తారీఖున తాలూకా డివిజన్ కేంద్రాల్లో ధర్నాలు చేశాం. అట్లాగే ఈ నెల 3వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేశాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు రేపు 36 గంటల ధర్నా చేపట్టడానికి పోలీస్ పర్మిషన్ కూడా అడగడం జరిగింది. నిన్నటిదాకా పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సెక్షన్ 144 అమల్లో ఉంది, సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని సూటిగా, 144 సెక్షను 30 సెక్షను అనేటువంటిది టీచర్లకైనా, మిగిలిన వాళ్ళకి ఎవరికి లేవా? మిగిలిన వాళ్ళందరికీ కూడా ధర్నాలు చేసుకోవడానికి, ఆమరణ నిరాహారదీక్షలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి కేవలం టీచర్లకి ఎందుకు మీరు నిరాకరిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. మా బకాయిలు ఇన్ టైం మాకు ఇస్తే మేము ఈ రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితే లేదు. ఇప్పుడు కూడా రేపో మాపో కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉందన్న. ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ బకాయిలు కూడా ఏమీ కూడా చెల్లించే పరిస్థితి ఉండదు. అందుకని వెంటనే మా బకాయిలు చెల్లించండి. 1, 2 కాదు, 20,000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం పేరుకుపోయింది. అంచేత ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యల పరిష్కారం కోసం మెమోరాండం ఇస్తే చర్చలకు పిలిచే ఒక ప్రజాస్వామ్య వాతావరణం కూడా లేకుండా పోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రత్యేకించి ఉపాధ్యాయులను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని అడుగుతూ ఉన్నాం. మేము ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది? మాకున్నటువంటి మేము ఏవైతే మా పిఎఫ్, మా ఏపీజీఎల్ఐసిలో మేము దాచుకున్న డబ్బు, అది బడ్జెట్ డబ్బు కాదు, మీ ఆర్థిక పరిస్థితి డబ్బు కాదు, మీ ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉంది కనుక మేము ఇవ్వలేకపోవడం చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు. మా డబ్బు అది, మా పిఎఫ్లో దాచుకున్న డబ్బు, నా సొంత డబ్బుని మీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఈరోజు మా బకాయిలు మాకు చెల్లించకుండా వాయిదాల పద్ధతిలో చెప్పే దానికి జీవోలు ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్బంధాన్ని ప్రయోగించడం ఏంది? ప్రజాస్వామ్య పద్ధతి. చర్చలకు ఎందుకని పిలవరు మమ్మల్ని? ఈరోజు మిగిలినటువంటి వాళ్ళందరికీ ఎందుకని అనుమతిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం? మమ్మల్ని అనుమతి ఇవ్వడానికి మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే అనుమతి కోరుతా ఉన్నాం. ఇన్ని నిర్బంధాలు మా ఆఫీసుల చుట్టూ నిర్బంధం చేసేటువంటి ప్రయత్నం, పోలీసులతోటి భయపెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాత్రం హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా తమను బయటికి రాకుండా పోలీసులతో అడ్డుకట్ట వేయడంపై కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా తాము తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తున్నా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబిరాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.